పూర్తిగా ధ్వంసమైనటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించేందుకు మరికొచ్చేపట్లో వైసీపీ నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతూ ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ మనతో ఉన్నారు. సార్ ఏంటి ఏం చెప్తారు? ఇంత పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలి వస్తున్న పూర్తిగా ఆంక్షలు మీకు నోటీసులు ఇచ్చారు, మీ జిల్లా పార్టీ నేతలందరికీ నోటీసులు ఇచ్చారు, ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ప్రపంచం వస్తుంది, జనం వస్తారు. ఆ జనాన్ని చూసి ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు కానీ గుండెలు పగిలిపోతాయి. ఆంక్షలు ఎక్కడికక్కడ బారిగేట్స్, ఎక్కడికక్కడ ఆపేయటాలు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, అది కూడా నా ఇంటిని యాసిడ్ పెట్రోల్ బాంబులేసి దాడి చేస్తే నా మీద భౌతిక దాడి చేయాలని, నా కుటుంబం మీద భౌతిక దాడి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కొడుకు ప్రయత్నం చేస్తే Be mine with the Joyalukas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. మా జగనన్న వచ్చి నన్ను పరామర్శిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పెట్టే ఆంక్షల్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించమని అడుగుతా ఉన్నాం. దయచేసి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పేసి భారతదేశ ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు, ఎంతకాలమో నీ ఆటలు సాగవు, నీ రెడ్ బుక్ రాజ్యాంగం సాగదు. ఈ పాటికే సంవత్సరాల కాలంలోనే ప్రజలు విరక్తి చెంది వేసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎండని సైతం లెక్క చేయకుండా తండోపు తండాలుగా తరలి వస్తున్న జనాన్ని నువ్వు బారిగేట్లు పెట్టి ఆపినా, నోటీసులు ఆపినా, మోకులు పెట్టి ఆపినా ఆపలేవు. ఇది జన ప్రభంజనం, జగనన్న ప్రభంజనం. ఇది ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తోంది. పార్టీ కార్యకర్తలను పూర్తిగా పరామర్శించేందుకు వస్తున్నటువంటి క్రమంలో అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. అలాగే రూటు మార్చుకోవాలంటూ నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఏవైతే దాడికి గురైంది తాను, తన కుటుంబం పైన, తన నివాసం పైన దాడి జరిగింది, పరామర్శించేందుకు వస్తున్నా కూడా అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. అలాగే తన నివాసాన్ని పరిశీలిస్తారంటూ కూడా ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో వసంత్, TV9, ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం.